ఫ్రెండ్స్, కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారము. మన కిబో సంస్థలో క్యూసీసీ ఎక్స్చేంజ్‌ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లుప్తంగా వివరిస్తాను. అండ్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీ యొక్క ఐడిలో ఏదైతే మెయిల్ ఐడి ఉందో ఆ మెయిల్ ఐడి తోటే మీరు క్యూసీసీ ఎక్స్చేంజ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. దానితో పాటు కే వాలెట్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. క్యూసీసీ ఎక్స్చేంజ్, కే వాలెట్ ఎలాంటి రూపాయి ఛార్జ్ పెట్టవలసినటువంటి అవసరం లేదు. అండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత క్యూసీసీ ఎక్స్చేంజ్‌లో మీరు ఎవరికైనా రిఫరల్ ఇచ్చినా కూడా మీకు రిఫరల్ కమిషన్ రావడం జరుగుతుంది. ఈ నెల ఎండింగ్ వరకు, ఈ నెల అనగా డిసెంబర్ 31 అండ్ 2025 ఈ నెల ఎండింగ్ వరకు మాత్రమే మీరు ఫ్రీగా క్యూసీసీ కాయిన్‌లో ఎర్న్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది క్యూసీసీ ఎక్స్చేంజ్‌లో. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కువ కాయిన్స్‌ని ఎర్న్ చేసుకునేటట్టుగా కే వాలెట్‌లో కానీ అండ్ దాంతోపాటు మీకు క్యూసీసీ ఎక్స్చేంజ్‌లో కానీ రెండిట్లలో కూడా మంచి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి. అండ్ దాంతోపాటు 25 లెవెల్ల వరకు మనకు రిఫరల్ కమిషన్ ఉంది క్యూసీసీ ఎక్స్చేంజ్‌లో. ఈరోజు ఫ్రీ ఎర్నింగ్ కాకుండా ఫ్యూచర్లో వాళ్ళు కాయిన్స్ కొనుక్కున్నా, అమ్ముకున్నా, వాళ్ళు ట్రేడింగ్ చేసిన దాని తరపు నుండి కూడా మీరు కాయిన్స్‌ని ఎర్న్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి అవకాశాన్ని. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. అయితే మీ యొక్క కిబోలో ఉన్న అకౌంట్‌లో ఏదైతే మెయిల్ ఐడి ఉందో ఆ మెయిల్ ఐడి తోటే మీరు క్యూసీసీ ఎక్స్చేంజ్, కే వాలెట్‌ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. చాలా మందికి ఒక డౌట్ అవుతుంది. ఈరోజే అప్డేట్ రావడం జరిగింది మన కిబో సంస్థ యొక్క సీఈఓ కిలపర్తి వెంకట్రావు సార్ తరపు నుండి. అదేమిటంటే మనకు ఈ నెల 12వ తారీఖు నుండి మన యొక్క కిబోలో ఉన్నటువంటి టోటల్‌గా అన్ని కాయిన్స్ కూడా ఐఎస్‌డిటీ కావచ్చు, కేబీసీటీ కావచ్చు అండ్ డీ కాయిన్ కావచ్చు, ప్రతి ఒక్క కాయిన్ మైనింగ్ కావచ్చు, అన్నీ కూడా ప్రతి ఒక్కటి క్యూసీసీ ఎక్స్చేంజ్‌కు ఈ నెల 12వ తారీఖు నుండి పంపించుకోవడానికి అవకాశం కల్పిస్తానని చెప్పడం జరిగింది. క్యూసీసీ ఎక్స్చేంజ్‌లోకి కిబోలో ఉన్నటువంటి టోటల్ కాయిన్స్‌ని పంపించుకోవడానికి 12వ తారీఖు నుండి స్టార్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు క్యూ లైఫ్‌లో ఉన్నటువంటి కాయిన్స్ కూడా అవి క్యూ లైఫ్ యాక్టివేట్ ఎంపీపీ యాక్టివేట్ చేసుకున్నందుకు, క్యూ లైఫ్ ఎంపీపీ ఐఎస్‌డిటీ యాక్టివేషన్ చేసుకున్నందుకు ఒక క్యూసీసీ కాయిన్ రావడం జరిగింది. అండ్ దాంట్లో ఉన్న కాయిన్స్ కూడా మనం క్యూసీసీ ఎక్స్చేంజ్‌లోకి పంపించుకోవడానికి అవకాశం కల్పిస్తానని చెప్పడం జరిగింది. అది 12వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగింది. అండ్ క్యూ లైఫ్‌లో కాయిన్స్ పంపించుకోవడానికేమో 15వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగింది. కిబోలో ఉన్నటువంటి కాయిన్స్ పంపించుకోవడానికి క్యూసీసీ ఎక్స్చేంజ్‌కి 12వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగింది. ఓకేనా? ఈ 2 విషయాలు గమనించండి. మూడో విషయం ఏమిటంటే, సార్ నా దగ్గర 10 అకౌంట్లు ఉన్నాయి. నేను ఆ అకౌంట్లన్నీ కూడా నా ఐడీలోకి మెర్జ్ చేసుకున్నా. కానీ నా మదర్ అకౌంట్‌లో ఓన్లీ మెయిల్ ఐడీ సరిపోతుందా క్యూసీసీ ఎక్స్చేంజ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే, కే వాలెట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుందా అనేసి చాలామంది అడుగుతున్నారు. ఆ విధంగా కాదు. మీరు మెర్జ్ చేసుకున్నటువంటి అకౌంట్లలో కూడా మెయిల్ ఐడీ తరపు నుండే వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీరు 10 అకౌంట్లు మెర్జ్ చేసుకుంటే ఆ అకౌంట్లలోకి వెళ్ళి మెయిల్ కరెక్ట్‌గా ఉంటే పర్లేదు. మెయిల్ కరెక్ట్‌గా లేకపోతే మాత్రం అక్కడ మెయిల్ కరప్షన్ అప్డేట్ అనేది రావడం జరిగింది. మెయిల్ కరెక్ట్‌గా క్రియేట్ చేసుకొని మెయిల్‌లో అక్కడ అప్డేట్ చేసుకోండి. ఆ 10 మెయిల్‌లతోటి మీరు క్యూసీసీ ఎక్స్చేంజ్‌లో రిజిస్ట్రేషన్ కావాల్సిందే. కే వాలెట్‌లో రిజిస్ట్రేషన్ కావాల్సిందే. ఓకేనా? ఫ్రీగా రిజిస్ట్రేషన్ కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకునేటట్టు చూసుకోండి. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఫైనల్ కాయిన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇచ్చినటువంటి డీ కాయిన్ గానీ, కేబీసీటీ కాయిన్ గానీ, క్యూసీసీ కాయిన్ గానీ అండ్ ఐఎస్‌డిటీ గానీ అవన్నీ కూడా మనకు మన కిబో సంస్థ యొక్క సీఈఓ కిలపర్తి వెంకట్రావు సారు ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటిని మనము అమ్ముకోవాలంటే ఖచ్చితంగా దానికి తగ్గ అకౌంట్, ప్రతి ఒక్క అకౌంట్‌కి ఒక మెయిల్ ఐడీ కంపల్సరీ. ప్రతి ఒక్క కిబో అకౌంట్ నుండి క్యూసీసీ ఎక్స్చేంజ్‌లో దానికి సంబంధించిన మెయిల్ ఐడీ ఉండాలి. కే వాలెట్‌లో కూడా దానికి సంబంధించిన మెయిల్ ఐడీ ఉండాలి. ఓకేనా? ఇది విషయాన్ని గమనించండి. అంటే మనం మెర్జ్ చేసుకున్న మన మెయిన్ ఐడీ అయినా ఖచ్చితంగా ఒక ఐడీకి ఒక మెయిల్ ఐడీ కంపల్సరీ ఉండాలి. ఓకేనా? ఇది విషయాన్ని గమనించండి. అండ్ ఇప్పుడు మన క్యూసీసీ ఎక్స్చేంజ్‌ని రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ ఈ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోండి. అండ్ మీ అప్లైనర్స్ లేదా మీకు గైడెన్స్ ఎవరి దగ్గర దొరుకుతుందంటే వాళ్ళ దగ్గర తీసుకోండి. ఓకేనా? లేకపోతే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాంతోటి మీరు వాడుకోండి. ఇక్కడ రిఫరల్ లింక్ మీద టచ్ చేస్తున్నాను. టచ్ చేయగానే ఈ విధంగా వస్తుంది పేజీ. ఇక్కడ మీ యొక్క పేరు, ఫస్ట్ నేము అండ్ లాస్ట్ నేము, మెయిల్ ఐడీ అండ్ పాస్వర్డ్, ఫోన్ నెంబరు, కంట్రీ అండ్ స్టేట్ అండ్ పిన్ కోడ్ అండ్ టైమ్స్ అండ్ కండిషన్స్ కాడ క్లిక్ చేయాలి. ఐ యామ్ నాట్ ఏ రోబోట్ కాడ కూడా క్లిక్ చేయాలి. నేను అన్నీ కూడా ఫిలప్ చేస్తున్నా చూడండి.
అన్నీ కూడా ఫిలప్ చేశాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. మీ యొక్క ఫస్ట్ నేమ్ని లాస్ట్ నేమ్ని కరెక్ట్గా ఎంటర్ చేసుకోండి. అండ్ తర్వాతకి మెయిల్ ఐడి ఒక కిబోలో ఉన్నటువంటి ఐడికి ఒక క్యూసీసీ ఎక్స్చేంజ్ మాత్రమే పనిచేస్తుంది. ఒక మెయిల్ ఐడి అంటే మీ కిబో అకౌంట్లో ఏదైతే మెయిల్ ఐడి ఉందో ఆ అకౌంట్లో ఉన్న మెయిల్ ఐడి మాత్రమే క్యూసీసీ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ ఎన్ని ఐడీలు ఉంటే అన్ని ఐడీలలో ఒక్కొక్క మెయిల్, ఒక్కొక్క క్యూసీసీ ఎక్స్చేంజ్, ఒక్కొక్క కే వ్యాలెట్ ఉండాలి కంపల్సరీ. ఓకే, మీరు అది మెర్జ్ చేసుకున్న అకౌంట్లు కూడా ఓకేనా. మీ మెయిన్ అకౌంట్కి మెయిల్ ఐడి ఉండాలి, ఆ మెయిన్ అకౌంట్కు క్యూసీసీ ఎక్స్చేంజ్ ఉండాలి, కే వ్యాలెట్ ఉండాలి. మీరు మెర్జ్ చేసుకున్న 10 అకౌంట్లు ఉంటే 10 అకౌంట్లకు కూడా మెయిల్ ఐడీలు ఉండాలి, క్యూసీసీ ఎక్స్చేంజ్ ఆ మెయిల్ ఐడీలతో క్రియేట్ చేసుకోవాలి, అండ్ కే వ్యాలెట్ కూడా అదే మెయిల్ ఐడి తోటి క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, ఆ విధంగా అన్నీ కూడా ప్రతి ఒక్కదానికి ఉండాలన్నమాట. ఓకే, ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసుకోగానే అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఓకే, సైన్ ఇన్ సక్సెస్ఫుల్. ఓకే, ఇక్కడ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి పాస్వర్డ్ కొట్టి ఎంటర్ చేసుకోవాలి. నేను మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. చూడండి, మెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ కూడా టిక్ చేసుకోవాలి. సైన్ ఇన్ అని క్లిక్ చేయండి. సైన్ ఇన్ అని క్లిక్ చేయగానే మన యొక్క క్యూసీసీ ఎక్స్చేంజ్ లాగిన్ సక్సెస్ఫుల్గా కావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి ప్రాసెస్ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఒక్కొక్క కిబో అకౌంట్కి ఒక్కొక్క మెయిల్ ఐడి కంపల్సరీ ఉండాలి. ఓకే, మీ ఐడీలలో ఏదైనా రాంగ్ ఉన్నట్టయితే మెయిల్ అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి అప్డేట్ చేసుకోండి. అండ్ మీరు ఆ ఉన్నటువంటి మీ కిబో అకౌంట్లో ఉన్నటువంటి మెయిల్ ఐడితోటే మీరు క్యూసీసీ ఎక్స్చేంజ్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ దాంతోపాటు కే వ్యాలెట్ను కూడా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇందులో ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు ఫ్రీ రిఫరల్ ఎర్నింగ్ క్యూసీసీ కాయిన్స్ ఈ నెల డిసెంబర్ 31 వరకు మనకు రిఫరల్ కమిషన్ కూడా రావడం జరుగుతుంది ఫ్రీగా. ఓకేనా, ఆ తర్వాత వాళ్ళు ట్రేడింగ్ చేసే దాంట్లో వాళ్ళు అమ్ముకున్నప్పుడు కొనుక్కున్నప్పుడు కాయిన్స్ ఎప్పుడు ట్రేడింగ్ చేసినా కూడా వాళ్ళ తరపు నుండి మనకు 25 లెవెల్ వరకు రిఫరల్ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం క్యూసీసీ కాయిన్ని ఎర్న్ చేసుకునేటటువంటి అవకాశం ఉన్నది ఎక్స్చేంజ్ తరపు నుండి. కాబట్టి 31 వరకు ఎక్కువ రిఫరల్స్ని చేసుకొని క్యూసీసీ కాయిన్స్ని ఎక్కువ ఎర్న్ చేసుకోండి. ఓకేనా, మనకు ఈ నెల డిసెంబర్ 12వ తారీఖు నుండి 2025 డిసెంబర్ 12వ తారీఖు నుండి మన కిబోలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాయిన్ని క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి పంపించుకోనికి అవకాశం కల్పిస్తానని చెప్పడం జరిగింది. 15వ తారీఖు నుండి ఏమో క్యూ లైఫ్లో ఉన్నటువంటి కాయిన్స్ని క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి పంపించుకోవడానికి అవకాశం కల్పిస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా క్యూసీసీ ఎక్స్చేంజ్ని కే వ్యాలెట్ని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకోండి. మీరు రిఫరల్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ వేవ్ డీటెయిల్స్ రిఫరల్ ఎర్నింగ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు రిఫరల్ ఇక్కడ రావడం జరుగుతుంది. రిఫరల్ కోడ్ ఇక్కడ కాపీ లింక్ ఉంటుంది. ఇక్కడ కాపీ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకు పంపించుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ కాపీ మీద క్లిక్ చేయగానే కాపీ అయిపోతుంది. మీరు ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి పంపించండి. ఓకే, మన ఈ యొక్క వీడియోలో మీకు క్యూసీసీ ఎక్స్చేంజ్ని రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా మనం ఓపెన్ చేసుకోవాలో విషయాన్ని క్లుప్తంగా వివరించానని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా క్యూసీసీ ఎక్స్చేంజ్ని కే వ్యాలెట్ని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎప్పటికప్పుడు కిబోకి సంబంధించినటువంటి అప్డేట్లు వస్తుంటాయి. కాబట్టి ఛానల్ని ప్రోత్సహించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, మన ఛానల్ని ప్రోత్సహిస్తుంటే నేను కూడా తెలియని విషయాలను తెలుసుకొని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.